రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. నాటి సీఎం కేసీఆర్ ను విచారణ చేయాలని బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎవరు చెబితే ట్యాపింగ్ చేశారో నిగ్గు తేల్చాలన్నారు. ఒకరిద్దరు మాటలు విన్నామంటూ కేటీఆర్ ఒప్పుకున్నారని, ఆయన్ని విచారించాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులు వాళ్ళకి సంబంధించి వాళ్ళే చేశారా, లేకపోతే అప్పటి డీజీపీ చెప్తే చేశాడా, లేదా హోంశాఖ మంత్రి చెప్తే చేశాడా, లేదా అధికార పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ చెప్తే చేశాడా, లేదా పుత్రరత్నమైనటువంటి కేటీఆర్ చెప్తే చేశాడా అన్నటువంటి విషయం తేలవలసినటువంటి అవసరం ఉంది. ఇది ప్రధానంగా ఈ అంశం ఎందుకు తెర మీదకి వస్తా ఉందంటే, కేటీఆర్ ఒక ప్రచార సభలో మాట్లాడుతూ ఎవరో ఒకరిద్దరి ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఏం తప్పు అని చెప్పని అంటమే కాకుండా అప్పుడప్పుడు పోలీసులు గట్టడే చేస్తూ ఉంటారు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ని మొట్టమొదటిగా విచారణ చేయవలసినటువంటి అవసరం ఈ యంత్రాంగం పైన ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇది ముమ్మాటికి రాజకీయ ఫోన్ ట్యాపింగ్ అయినట్టయితే, ఇది ముమ్మాటికి రాజకీయ కార్యకలాపాలని తెలుసుకోవటం కొరకు, ఇంకో రకమైనటువంటి ఒక ఎత్తుల్ని తెలుసుకోవటం కొరకే అయినట్టయితే, అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కూడా అయినటువంటి కేసీఆర్ యొక్క కనుసన్నల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటూ, ఖచ్చితంగా ఈ నలుగురు విచారణ జరిపి తీరితేనే ఈ యొక్క మొత్తం ఫోన్ ట్యాపింగ్ కి విచారణ సమగ్రంగా జరుగుతున్నట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా.